న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను రవలి ముందుగా బ్రిటన్లో హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఉద్రిక్తత. సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా అడ్డుకున్న పోలీసులు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను రక్షించుకోండి. ఆదర్శ గ్రామంగా డ్యాంగాపూర్ నుండి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ వరకు హెల్మెట్ ర్యాలీ. శంషాబాద్ లో ఘనంగా చిన్నజీయ స్వామి జన్మదినం, తిరునక్షత్ర మహోత్సవం. ప్లాస్టిక్ నిందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం చాలా సంతోషమన్న చిన్నజీయ. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన సిపిఎం నేతలు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళితే హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆర్డీఓకు కార్మికులు వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్లారు. కార్మికులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తుండగా సిపిఐ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను లాక్కున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు సిపిఐ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి మందపవన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జరిపోతుల జనార్దన్, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఎనకందుల లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన సిపిఐ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ముందు సిపిఐ శ్రేణులు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి నాయకులు అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే పోలీసుల జులుం అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే బేషరతుగా వెంటనే ప్రభుత్వం నుండి వైఖరి టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి నాయకరి అరెస్ట్ చేసిన నాయకులు వెంటనే పోలీసుల జులుం అరెస్ట్ చేసిన నాయకులు వెంటనే నిర్మల్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో ఇటీవల డ్యాంగాపూర్లో నిర్వహించిన నిర్బంధ తనిఖీలలో పోలీసు వారు హెల్మెట్లు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ శ్రీ శశిధర్ రాజు ఆ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు భద్రత గురించి అవగాహన పెంపొందించడమే కాకుండా వారితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞను కూడా చేయించారు. అయితే జిల్లా పోలీస్ ప్రజల కోసం చేస్తున్న ఈ రకమైన వినూత్న కార్యక్రమానికి ప్రభావితులైన గ్రామస్తులు ఇక నుండి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను తప్పకుండా వాడాలని తీర్మానించి అందరూ కలిసి నిర్మల్ రూరల్ ఎస్ఐ మరియు సర్పంచ్ల ఆధ్వర్యంలో డ్యాంగాపూర్ నుండి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ వరకు హెల్మెట్ ర్యాలీను నిర్వహించి జిల్లా ఎస్పీ శశిధర్ రాజును కలిశారు. ఎస్పీ గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించి జిల్లాలోనే మొట్టమొదటిగా పూర్తి హెల్మెట్లను వినియోగించే గ్రామంగా డ్యాంగాపూర్ ను గుర్తించారు. అనంతరం వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, పట్టణ సిఐ జాన్ దివాకర్, రూరల్ ఎస్ఐ కృష్ణకుమార్ పాల్గొన్నారు. డివిజన్ నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్యాంగాపూర్ గ్రామంలో
2 రోజుల క్రితం కార్డనెన్స్ సర్చ్ చేయడం జరిగింది. ఆ కార్డనెన్స్ సర్చ్లో భాగంగా ఊర్లో ఉన్న 2 వీలర్స్ వెహికల్స్ అన్నీ కూడా మనము వెహికల్ డాక్యుమెంట్స్, తర్వాత హెల్మెట్స్, తర్వాత దాని యొక్క ఆర్సీ అవన్నీ కూడా వెరిఫై చేయడం, చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనము 56 వెహికల్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ లేకుండా కూడా చాలా వాహనదారులు హెల్మెట్ కొనుక్కోకుండా, హెల్మెట్ ఉన్నా తలకు పెట్టుకోకుండా నోటీస్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ మీటింగ్ ఒకటి మనం కండక్ట్ చేసి వారికి సర్పంచ్ గారికి, వీడీసీ మెంబర్స్కు, ఎంపీటీసీస్కు, జెడ్పీటీసీస్కు, ఆ గ్రామస్తులందరికీ, గ్రామ పెద్దలకు అందరికీ కూడా మనం మీటింగ్ కండక్ట్ చేసి చెప్పడం వల్ల వాళ్ళంతా ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది, ప్రమాణం చేయడం జరిగింది. మేమంతా కూడా 2 రోజుల లోపల హెల్మెట్స్ కొనుక్కొని, లేకుండా కొనుక్కొని అందరం హెల్మెట్ పెట్టుకొని మీకు చూపిస్తాం సార్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ చేసిన వాగ్దానం మేరకు ఈరోజు గ్రామంలో 100% అన్ని వెహికల్స్ ఓనర్స్ అంతా కూడా, 2 వీలర్స్ ఓనర్స్ అంతా కూడా హెల్మెట్లు పెట్టుకొని ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కు డిఎస్పీ గారి దగ్గరికి, ఎస్ఐ గారి దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపి స్వీట్ తినిపించి వారు నిర్మల్ జిల్లాకి ఆదర్శమైన డ్యాంగాపూర్ గ్రామము, నిర్మల్ జిల్లా హెల్మెట్ లేని వారు అంటూ అక్కడ కనపడరు. హెల్మెట్ లేకుండా ఎవరు కూడా డ్రైవ్ చేయము అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడి అదేవిధంగా హెల్మెట్ పెట్టుకొని ఇప్పుడు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. మీరు చూశారు, అందరూ కూడా హెల్మెట్తోని బయటికి పోవడం జరిగింది, హెల్మెట్తోని రావడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా గ్రామ సర్పంచ్ యొక్క స్ఫూర్తి, గ్రామ పెద్దల వల్ల స్ఫూర్తి వల్ల, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరి కృషి వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు హెల్మెట్ కొనుక్కొని ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ముందు కూడా హెల్మెట్ పెట్టుకునే ఉంటామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా హెల్మెట్ పెట్టుకునే విధంగా చూసే బాధ్యత కూడా సర్పంచ్ గారు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఇంకా మనకి హెల్మెట్తోనే 2 వీలర్తో నడుపుతారని చెప్పేసి మనము గ్రామంలో, మన పట్టణంలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రస్తుత నవీన కాలంలో మనుషులు మారిపోయి దైవభక్తి వదిలేసి జంతువుల్లా మారుతున్నారని, కానీ భూమి పుట్టినప్పటి నుండి జంతువులు మారలేదని శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి అన్నారు. శంషాబాద్ మండలంలోని ముచింతల గ్రామం శ్రీరామనగరంలోని దివ్య సంకేతంలో చిన్నజీయ స్వామి జన్మదినం తిరునక్షత్ర మహోత్సవం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనుషులలో భక్తి రోజు రోజుకు తగ్గిపోతుందని, ధన సంపదే ధ్యేయంగా మానవుడు జీవనం సాగిస్తున్నాడని అన్నారు. మానవుడు స్వార్థపరుడు అయిపోయి జంతువులు మారటం లేదు, కానీ మనుషులు రోజు రోజుకు మారుతున్నారని ఆయన అన్నారు. కాలుష్యం, ప్లాస్టిక్ విపరీతంగా పెరిగిపోవడం వలన కావేరీ జలాలలో ఎక్కువగా ప్లాస్టిక్ కనబడుతోందని, ప్లాస్టిక్ నియంత్రించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం చాలా సంతోషకరమని జీఆర్ అన్నారు. నవంబర్ 1 వరకు జరిగే తిరునక్షత్ర మహోత్సవం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. शंकराचार्य जी ने कहा कि आप चिन्नाजीय स्वामी को जानते हैं, और उस समय हमारा सीना कितना, हम कितना गौरवान्वित महसूस होते हैं, कहना नहीं. ఉత్సవాన్ని మనం వీక్షించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్న వారందరికీ మంగళాశాసనాలని స్వామివారు అనుగ్రహిస్తున్నారు. మనమందరం కరతాళ ధ్వనులతో ప్రోత్సహిస్తాం. నయనానందకరమైన ఈ ఉత్సవంలో సూకర్యం చేసిన వారికి చేసినంత ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే ఆచార్య సేవ మనకు, ఆచార్యులుగా ఇక్కడ విచ్చేసి దీన జనుల్ని ఉద్ధరించడం కోసం వివిధ సంస్థల ద్వారా నేత్ర విద్యాలయం, వేద గురుకుల పాఠశాల, హోమియో వైద్యశాల ఇలాంటి అనేక సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వేదాంత కార్యక్రమాలను జరిపిస్తూ సమాజాన్ని ఉద్ధరించడానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి స్వామివారికి వీడు ఒక పులి అంటాడు. వెనకాతల ఇటు పక్కన అటు పక్కన పుల్లని పెట్టుకుంటూ పుట్టాడు. పాపం మనిషిగా అదృష్టం కొద్ది అంతే ఊళ్ళో కూడా పడ్డట్టుగా వచ్చి పడ్డాడు. కానీ వెనకాతల లక్షణాలు పోలేదు, మారా లేదు, ఆకంతి మారి. అదృష్టం కొద్ది మన మనుషులం అయ్యాము, కానీ మన మాటలో నిలబడలేదు.
ఆశలకి అంతము లేదు. ఆర్జన ఆర్జన ప్రవృత్తులు మారిపోయి, బాంధవ్యాలు మారిపోయి, ధర్మాలు మారిపోయి, నీతులు మారిపోయి, అన్నీ మారిపోయి. ప్రకృతిలో ఇంత మారినా మనకి మూల స్రోతస్సు ఆ వైదిక విజ్ఞానమే. అయితే అది మనిషి నోట పడి మారటానికి వీల్లేదు. శబ్దాన్ని మరొక రకంగా మనం సత్కరించలేం. అలాంటి వ్యక్తులని మనం సత్కరించడం ద్వారా మనని మనం సత్కారం తీసుకోవడం, మనకి మనం గౌరవాన్ని ఆపాదించుకోవడం అవుతుంది. పుట్టినరోజు సార్థకం కావాలంటే ఆచార్యులని స్మరిస్తూ ఆచార్యులు చూపించినటువంటి వేద మార్గాన్ని చూపిస్తూ దానిని సత్కరించుకోగలిగితే అది మన జన్మకి ఒక అర్థాన్ని ఇచ్చినట్లు అవుతుంది అని 1994వ సంవత్సరం నుంచి ఈ జిఆర్ పురస్కార మహోత్సవాన్ని మనం ఆరంభం చేసుకున్నాం. అయితే ఇందాక మా కమలానంద భారతి వారు చెప్పినట్టుగా మేము ఎప్పుడు చిన్నవాడు మళ్ళీ పెద్ద అయిపోతామని అనుకుంటారేమో. యు ఆర్ ఆల్వేస్ ఏ చిన్న జియర్. వి వాంట్ టు రిమైన్ యాజ్ చిన్న జియర్, ఎప్పుడు చిన్నవాడని. నిజమైన జన్మ తత్ శ్రేష్టం జన్మ, అనుగ్రహ లబ్ధమైనటువంటి జన్మ ఏదో అది సార్థకమైనటువంటి జన్మ తిరిగి ఏర్పడుతుంది అనేది మన వైదికమైనటువంటి ఒక విశ్వాసం, పెద్దల యొక్క నిర్ణయం. వేదం అనేటటువంటిది జ్ఞానానికి మూలం, ఒక మూల స్రోతస్, ఆధార భూమిక. వేదం అనేది ఒక శబ్ద రాశి. మనకి ఈ రోజుల్లో శబ్దానికి ఒక అక్షర ఆకృతినిచ్చి దాని పుస్తకాలుగా ముద్రణ చేసుకునే వ్యవస్థ ఉన్నప్పటికీ, దాన్ని రికార్డ్ చేసి డిజిటైజ్ చేసి దానిని సంరక్షించే వ్యవస్థ ఉన్నప్పటికీ, అది ఒక అద్భుతమైన దివ్యమైనటువంటి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షానికి పంట నష్టపోయిన వ్యవసాయ రైతులను సిపిఎం జిల్లా నాయకులు పాడైపోయిన పంటలు పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ అకాల వర్షానికి మండలంలో 100 ఎకరాల వరి పంట, పత్తి పంటకు నష్టం జరిగిందని అన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం కానీ అధికారులు కానీ పరామర్శించిన పాపాన పోలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి మండలంలో నష్టం జరిగిన పంటను అధికారులచే గుర్తించి వారికి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మాసం రమేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎల్లారెడ్డి, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. వెంటనే రైతులను ఆదుకోవాలని మేము అందరం కోరుతున్నాం. 15-20 రోజుల ఇది వరకే కళ్ళంలో వడ్లు పోసి ఇది వరకు కొనుగోలు చేస్తలేరు. ఎండిపోయినాయి, పడిపోయినాయి కూడా కొద్దిగా మద్దతు ధర చేసి కొనవలసిందిగా కోరుతున్నాం. పేరు కనార్తి. దాదాపు ఒక నెల 2 నెలల నుంచి కురుస్తున్న వర్షాలకు కోతకు రాకముందే పచ్చ గింజ తరుణంలోనే వరలన్నీ నేలపాలై మొలకెత్తే పరిస్థితి ఉన్నది. దాని ద్వారా రైతుకు దాదాపు ఎకరాన 30-40 వేల నష్టం వాటిల్లుచున్నది. కావున ఈ నెల 2 నెలల నుంచి కూడా ఇక్కడ ఉన్న అధికారులు స్పందించక, ప్రభుత్వం కూడా స్పందించక ఆ పొలాలను సర్వే చేసి వాళ్ళకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే పత్తి కూడా మొత్తము చౌకలు కానీ రాగలు కానీ ఈ వర్షాలకు తడిసి ఆ పత్తి కూడా పగలక నల్లబడి దానికి కూడా ధర లేని పరిస్థితిలో 3,000-3,600 చొప్పున కొనడం జరుగుతుంది. దానికి కూడా ఎకరాన దాదాపు పెట్టుబడి పెట్టి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఆ పత్తి రైతులను, ఈ వరి ధాన్య రైతులను ఈ రోజు నుండి రేపటి నుండి సర్వే చేసి వీళ్ళకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వని ఎడల రేపటి నుంచి మేము సిపిఎం పార్టీగా దీన్ని ఇంకా
మండలాల వారీగా తిరిగి మేము కూడా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. వెంటనే రేపటి నుంచి ఈ కోనరాపేట మండలంలో కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ వరి ధాన్యము పంట నష్టపోయిన రైతులందరికీ వెంటనే ఎకరాన 40,000 50,000 నష్టపరిహారం ఇవ్వాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే రైతే రాజ్యం అని ఏ ప్రభుత్వం వచ్చినా చెప్తుంది. ఇప్పుడు వరలు ఒక పత్తి కానీ వరి కానీ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ధర కొనాలి, కొంటామని చెప్పడము, మళ్ళా టైంకి వచ్చినాక దాన్ని పర్సెంటేజ్ని బట్టి కొంటామనేది చెప్పడం జరుగుతుంది. వెంటనే దీని మీద ఆలోచించి ప్రభుత్వము స్పందించి రేపటి నుంచి ఈ వరి పొలాలను సర్వే చేయాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉన్నటువంటి భారీ వర్షాల వలన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం పంట వరి పంట కానీ పత్తి పంట కానీ పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి. ఈరోజు చూసినట్టయితే ఇక్కడ పక్క పంట చూసినట్టయితే చేతికి వచ్చినటువంటి పంట ఈరోజు మొత్తం పాలకొచ్చింది. ఆ వరి అది కూడా మొత్తం పడిపోయి ఈరోజు మొత్తం చేయికి రాకుండా అయ్యే పరిస్థితి. ఈ రకంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొన్నది. మరి ప్రభుత్వం ఈ ఏదైతే రాజన్న సిరిసిల్లలో నష్టపోయిన రైతులందరి పొలాలు సర్వే చేసి వెంటనే వాళ్ళ కాలయాపన చేయకుండా నష్టపరిహారం చెల్లించాలి. ఒక ఎకరానికి 50 క్వింటాల చొప్పున వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళకు ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంకా జేబులోకి వెళ్ళి ఇవన్నీ సాఫ్ చేసేందుకు ఇవన్నీ మొత్తం మళ్ళా యథావిధిగా చేసేందుకు కూడా కార్మికులకు డబ్బులు ఇచ్చి ఈ రకంగా మళ్ళీ దాన్ని చేయించే పరిస్థితి ఇక్కడ ఉన్నది. మరి అదేవిధంగా బీట్లల్లో వరిధాన్యం తీసుకపోయిన బీటు కొనుగోలు చేయకపోవడం మూలంగా అక్కడ కూడా రైతులు మొత్తం తీసుకొచ్చిన పంట నాని మొలకెత్తే పరిస్థితి కూడా అక్కడ ఉంది. మరి వెంటనే ఆ బీట్లు ప్రారంభించి ఆ వరిని ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. పత్తి కూడా మొత్తం ఖరాబ్ అయ్యి నల్ల రంగు మారి ముడతలు వచ్చి మొత్తం ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని కూడా కొనుగోలు చేయకపోవడం ఈ రకంగా తయారవుతుంది. ఒక పక్క ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్తా ఉన్నది, కానీ రైతులు ఈ రకంగా నష్టపోతూ ఉంటే చూస్తూ దానికి ప్రత్యామ్నాయం చేయకుండా ఇక్కడ సరి అయిన ధాన్యానికి భద్రపరిచేందుకు ఏదైతే గదులు కేటాయించకపోవడం మూలంగా ఈ రకంగా తయారైతా ఉంది. మరి ప్రభుత్వం ఒక పక్క కేంద్రాలు చాలు చేస్తామని చెప్తా ఉన్నది, కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రైతులకు సరైన పత్తికి సరైన గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతుంది. ఇక్కడ ఉన్న దళారీలు మొత్తం ఇక్కడ రైతులు నష్టపరిచే విధంగా రైతుల అవసరాలని వాళ్ళు వాడుకొని ఈరోజు వాళ్ళ నష్టపరిచే విధంగా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో పత్తి కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కాలయాపన చేయకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. ఇక్కడ రైతులకు ఏదో దాన్ని నష్టపోయినరో దాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఒక్క పైసా కూడా నష్టం రాకుండా రైతులు చూడాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణపేట జిల్లా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ శ్రీనివాసులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా మొండి వైఖరితో వ్యవహరిస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కాంగ్రెస్ నాయకుడు బండి వేణుగోపాల్, సిపిఎం గోపాల్, పీడీఎస్యు అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. నాణ్యత అవలంబించకుండా మరి ఉన్నటువంటి ప్రజలు కానీ విద్యార్థులు కానీ అందరికీ కూడా సరైన రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి ప్రభుత్వం ఎందుకో మరి మొండిగా వ్యవహరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పోవడం ఇదొక మనకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్ర అధినేతగా రాజ్యాంగ అధినేతగా రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంది సమస్యలు పరిష్కరించుకుంటూ మనం ఇచ్చే సమస్య తర్వాత అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తున్నాం, కానీ కేవలం మన పైన మాత్రము అదేదో కక్ష సాధించినట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి ఈ కార్మిక సమస్యలను పరిష్కరిస్తూ కార్మిక సమస్యలను సానుభూతితో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఒక 50,000 మంది కార్మికుల సమస్యలను ఆ కుటుంబాలను మరి పరిశీలన చేస్తూ మరి మాకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఇప్పటికే 24 రోజులు అవుతా ఉంది. మరి ఈ విషయంలో ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కొంత మరి ఆలోచించి తక్షణమే మా సమస్యలను పరిష్కరించాలని, ఈ సమస్యలను మరి మన ప్రభుత్వ అధికారులైనటువంటి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తుందంటే మా సమస్యలను ముఖ్యమంత్రి గారికి బాగా కనపడవు, కానీ మీరు ప్రధానంగా ఈ రోజు రోడ్ల వెంట తిరుగుతూ ప్రజలలో ఉన్నటువంటి మీ అధికారులుగా మీరు మా బాధలను ప్రజల యొక్క బాధలను గుర్తించి మా యొక్క సమస్యలను
ప్రభుత్వం తీసుకుపోయి మాకు న్యాయం జరిగే విధంగా మరి గౌరవ ఆర్టీఓ గారు కూడా తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ఏదేమైనా మా సమస్యలను తక్షణ పరిస్థితి చెప్పి మేము మీ దగ్గర మీ ద్వారా ఇంటి ఇస్తూ తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో 24వ రోజు జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా అఖిలపక్ష నాయకుల సమక్షంలో ఆర్టీసీ జేఏసీ కార్మికులు బస్ డిపో నుండి ఐఎంఏ హాల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. అలాంటి ఉద్యమ సమయంలో కార్మికులకు ఏదైతుందో ఒక ఉద్యమ నాయకుడిగా ప్రేరేపించింది ఎవరు? నువ్వు అని చెప్పి అంటున్నా. ఆర్టీసీ కార్మికులు ఏదైతుందో మరణాలు పాల్పడుతున్నా చెప్పంటే దాని బాధ్యుడు ఎవరు? ఇదే రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పి చెప్పక తప్పదు. నేను అప్పుడే ఎప్పుడు మా పోలీసు మిత్రులు చెప్తుండే, నేను ఏం నాయన కేవలం మాకు అండగా అడ్డుగా నిలవడం కాదు నాయన, నేరాన్ని పురిగొల్పుతున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏదైతుందో ముందు 306 ఐపీసీ బుక్ చేయండి, మీ చిత్తశుద్ధి చాటుకోండి అని చెప్పంటున్నా. మీ చిత్తశుద్ధి చాటుకోండి అని చెప్పంటున్నా. నేను ఇలా ప్రభుత్వానికో నీతి, ప్రతిపక్షాలకో నీతి, ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడనే ఫ్రెండ్లీ పోలీస్, అధికార పార్టీకి అండగా నిలిస్తే ప్రభుత్వానికి తాబేదారులు పనిచేస్తే ఫ్రెండ్లీ పోలీస్ అనే. కార్మికులు ఏదైతుందో వాళ్ళు శాంతియుతంగా ఏమాత్రం ఏదైతుందో అశాంతికి అవకాశం లేకుండా ఉద్యమం చేస్తుంటే వారిపై అక్రమ కేసులు బనాయించడం ఇది ఎంతవరకు సమంజసమని చెప్పంటూ నేను ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు పేషజాల పోకుండా వాళ్ళు ఏదైతుందో వాస్తవంగా వీళ్ళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాలు అనేది పేర్కొన్నట్టయితే దాని బాధ్యులు ఎవరే? నువ్వు కాదా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు కాదా? ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నీ ఆధ్వర్యంలో నిర్వహింపబడటం లేదా? నిజంగానే ఏదైనా కార్మికుడు గట్ట నిర్లక్ష్యంతో విధుల నిర్వహణలో ఏదైతుందో నిర్లప్తత పాటిస్తే డెఫినెట్లీ కార్మికులు బాధ్యం చేస్తామని. కానీ కార్మికులు వాళ్ళు ఏదైతుందో మొత్తం సమాజంలో ఇవాళ ఏమాత్రం అవినీతికి అవకాశం లేకుండా నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి ఒక ఏకైక వ్యవస్థ మా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చెప్పక తప్పదు. అటువంటి కార్మికులను వాళ్ళ దోషులుగా ఎత్తి చూపే విధంగా చెప్పండి. దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మనలో ఉన్నటువంటి వ్యక్తిని, రాజు అనే వ్యక్తిని, డ్రైవర్ని తీసుకుపోయి అశ్వత్థామరెడ్డి పైన కేసు నమోదు చేస్తా ఉన్నాడు. ఏమని? చనిపోయినటువంటి కార్మికులకు బాధ్యత అశ్వత్థామరెడ్డి అని చెప్పి అంటా ఉన్నారు. సంతోషం. నేను చెప్తున్నా కేసీఆర్, మరి నువ్వు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారు, దానికి నువ్వు బాధ్యత వహిస్తావా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారా? అటువంటి కేసీఆర్ నువ్వుకేదో మా యొక్క ఆర్టీసీ ఐక్యతను చూసి జీర్ణించుకోవాలని నువ్వు ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి ఇదే విధంగా ఆర్టీసీ కార్మికులారా మీరు చనిపోకండి, దయచేసి చనిపోకండి. కేసీఆర్ కనుక ప్రాణాలే కావాలంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భాన్ని కోరుతా ఉంటున్నారా? అటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో 24 రోజులు కాదు సంవత్సరం పాటైనప్పటికీ కూడా మీ యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారి నాయకత్వం ముందుందని చెప్పి సందర్భాన్ని కోరుతా ఉన్నాం. పొలిటికల్ చేసి అదే లోపల ఆర్టీసీ కార్మికుల 24 రోజుల నుంచి వాళ్ళు రోడ్డు పీకొచ్చి మరి సమ్మె చేస్తున్నారు. మరి ఈ కేసీఆర్ గారు మరి దున్నపోతు మీద వాన పడ్డట్టు మరి ఏదైతే డైరెక్టర్లు 6 కమిటీ నియమించినా ఆ కమిటీని కార్యాపన చేస్తుండో, మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులు శ్రీనివాసరెడ్డి, సురేందర్ గారు, జలీలు మరి హత్యలు కేసీఆర్ వారి ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్నారో అది కేసీఆర్ ప్రభుత్వం హత్యలుగా, ఆర్టీసీ కార్మికులు హత్యలుగా, మరి కేసీఆర్ చేస్తున్న హత్యలుగా వారు మరి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలను ఇడిచిపెట్టి 24 రోజుల నుంచి వాళ్ళు శాంతియుతంగా కార్మికులు ధర్నా చేస్తే మరి సమ్మెకు కాలయాపన చేస్తూ వాళ్ళు ఎటువంటి సమ్మెలను మరి చర్చలు వెళ్లకుండా హైకోర్టు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఉద్రిక్తత, సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా అడ్డుకున్న పోలీసులు. హెల్మెట్
హెల్మెట్ ధరించండి, ప్రాణాలను రక్షించుకోండి. ఆదర్శ గ్రామంగా డ్యాంగాపూర్. డ్యాంగాపూర్ నుండి నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ వరకు హెల్మెట్ ర్యాలీ. శంషాబాద్ లో ఘనంగా చిన్నజీయ స్వామి జన్మదినం, తిరునక్షత్ర మహోత్సవం. ప్లాస్టిక్ నిందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం చాలా సంతోషమన్న చిన్నజీయ. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన సిపిఎం నేతలు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.